న్యూస్కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రజల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కన మల్లికార్జునరావు, అలాగే టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకి సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తారు. వినుకొండలోని ప్రతి గ్రామంలో నేను చేసిన అభివృద్ధికి సాక్ష్యాలని జీవి అన్నారు. నాగిరెడ్డిపల్లి పంచాయతీ డ్రైవర్స్ కాలనీలో జీవి మక్కిన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామంలో తన అభివృద్ధికి సాక్ష్యాలు ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ కాలనీకి, ఏ తండాకి వెళ్ళినా తాను చేసిన సిమెంట్ రహదారులే కనిపిస్తున్నాయన్నారు. అదే సమయంలో ఈ 5 ఏళ్లలో ఎమ్మెల్యే బొల్లా చేసింది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు జీవి. సోమవారం వినుకొండ మండలం నాగిరెడ్డిపల్లె పంచాయతీ డ్రైవర్స్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుతో కలిసి జీవి ఆంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. పేదలంటే నిర్లక్ష్యం ఈ బూతుల ఎమ్మెల్యేకి. ఈ బూతుల ఎమ్మెల్యే డబ్బులు సంపాదించానని అహంకారం కొవ్వెక్కింది. అందుకే ఈరోజు నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ ఉన్నాడు. ఈ బూతుల బ్రహ్మనాయుడిని, ఈ అవినీతి గుండ్లకమ్మ వాగు ఇసుకమ్ముకొని ఈరోజు ఇసుక రేట్లు పెంచిన పొల్లా బ్రహ్మనాయుడిని గవర్నమెంట్కి రూపాయి కట్టకుండా, అలాగే బెల్ట్ షాపుల్లో మద్యాన్ని బెల్ట్ షాపులు పెట్టి అమ్మిస్తూ ఎక్సైజ్ అధికారుల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. ఈ ఊళ్ళో బెల్ట్ షాప్ ఉందా లేదని చెప్పండి. మరి చంద్రబాబు గారికి అప్పుడు క్వార్టర్ 60 రూపాయలు, ఇప్పుడు 200 వేశారు మీరు. పైగా మరి వీళ్ళు అయ్యే డబ్బులు ఆయన జాసి పెట్టాడు ఆ జనాల దగ్గర. బీ ట్యాక్స్ అంట, బొల్ల ట్యాక్స్, ఎంఆర్పీ రేటు మీద 50 రూపాయలు ఏ విధంగా వసూలు చేస్తాం? ఎంఆర్పీ రేటు కంటే ప్రతి క్వార్టర్ బాటిల్ మీద ఎక్కువ వసూలు చేస్తాడా లేదా? మరి ఎవరో సొమ్మని మీరు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఈరోజు ఖరీదైన భూములు ఆక్రమించుకున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. తెలుస్తాం రేపు వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి మీ అవినీతి భాగవతాన్ని ప్రజల ముందు ఉంచుతాం, కోర్టు ముందు ఉంచుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేనైతే ఒకటే మనవి చేస్తున్నా, బ్రహ్మనాయుడు అనే వ్యక్తి గురించి మాట్లాడటానికి మాత్రమే నేను పార్టీ మారా, అతను ఓడించడానికి మారా తప్ప ఇంకా కొంతమంది ఉన్నారు. మీకు అర్థమైంది కదా, వాళ్ళ గురించి నేను మాట్లాడను. నా స్థాయి నేను దిద్దుకోను. నాకు దేవుడి దయవల్ల ఒక స్థాయి ఉందాయా. నేను పుట్టేవరకే సర్పంచ్నే, గౌరవంగా రైతు కుటుంబంలో పుట్టా. నేను ఇంకొకరి గురించి మాట్లాడేది ఏంటి? కాబట్టి సోదరులారా ఆలోచన చేయండి. మీ పక్క గ్రామస్తుని ఇప్పుడు నేనే చెప్పిన అన్ని సత్యాలు చివరిగా నీ డిగ్రీ సర్టిఫికేట్ నువ్వు తీసుకురా, మా 2 మేము చేసుకొద్దాం. ఇది న్యాయ నిపుణుల దగ్గర పెడదాం. మా వాస్తవం అయితే ఓకే, నీది కనుక అవాస్తవం అయితే నువ్వు విత్డ్రా చేసుకోవాలని అడుగుతున్నా. నీకేమాత్రం ప్రజల మీద గౌరవం ఉన్నా, ప్రజలను మోసం చేయలేదని ఉన్నా, నీ డిగ్రీ సర్టిఫికేట్ నిజమైంది అయితే రా తెలుసుకుందాం. మా కరెక్ట్ అయితే విత్డ్రా కావాలి. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సోదరులు ఆలోచన చేయండి. మంచినీళ్ళు వస్తాయి, వాటర్ గ్రిడ్ వస్తుంది, ఇంటింటి కుళాయిలు వస్తాయి. ఎవరు ఆపడండి. కేంద్ర ప్రభుత్వం వచ్చి నిధులు ఎవరల్లో అయితే కాంట్రాక్ట్ ఏదో మారినంత మాత్రం మారిద్దా. మీ ఊర్లో ప్రతి ఇంటికి కుళాయి వస్తుంది, పేదవారందరికీ ఇళ్ళు వస్తాయి. అక్కడ ఎస్టీ కాలనీ పూర్తిగా ఆంజనేయుల గారి నేతృత్వంలో అందరికి ఇళ్లు కట్టిస్తాము, సీసీ రోడ్లు వేస్తాము, డ్రైనేజీ చేస్తాం. ఇది వాస్తవం. ఇంకా మిగిలినటువంటి కార్యక్రమాలు నియోజకవర్గం గంటావారిపాలెం గ్రామానందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వినుకొండ నియోజకవర్గ
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు తనయుడు, యువ నాయకులు గోనుగుంట్ల హరీష్ బాబు. కూటమి ప్రభుత్వం రాగానే నిర్మాణ రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తానన్న జీవి మక్కిన సమక్షంలో టీడీపీలో చేరిన భవన నిర్మాణ కార్మికులు. కూటమి ప్రభుత్వం రాగానే నిర్మాణ రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని, భవన నిర్మాణ కార్మికులందరినీ ఆదుకుంటామని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు బతుకులను ఛిద్రం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వినుకొండ నియోజకవర్గం పెయింటర్స్ అసోసియేషన్కు చెందిన భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున తెలుగుదేశంలో చేరారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై జీవి. కొణిదెల శ్రీనివాసరావు గారు పెయింటర్స్ అసోసియేషన్ నాయకులు, అలాగే పప్పూరి నరసింహారావు గారు, పుట్టా గంగాధర్ గారు, ఎర్రంశెట్టి వీర రాఘవయ్య గారు, షేక్ సలీం గారు, షేక్ మొహమ్మద్ షరీఫ్ 52 కుటుంబాలు ఈరోజు పెయింటర్స్ అసోసియేషన్ నుండి వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ పార్టీ రాక్షస పాలనలో అభివృద్ధి చూడలేదు, అరాచకాలు తట్టుకోలేని పరిస్థితి, గుక్కడ మంచినీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి, పేదలకు ఇళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు మన వినుకొండ పట్టణంలో అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడ కూడా పేదలకు ఇళ్ళు ఇవ్వాల. ఈ ప్రభుత్వం తీరిన అన్యాయం చేసింది. ఎక్కడ కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వలేదు కార్పొరేషన్ నిధుల నుండి. ఇలాంటి పరిస్థితుల నుండి మళ్ళీ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్లాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని ఒక ఆకాంక్షతో ఈరోజు పార్టీలో చేరిన మీ అందరినీ హృదయపూర్వకంగా సాదరంగా స్వాగతిస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా పార్టీలో బాగా కష్టపడ్డ వాళ్ళకి మంచి గుర్తింపు, గౌరవం ఉంటుంది. మన వినుకొండ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ పిలిపిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున 52 కుటుంబాల పెయింటర్ వర్కర్స్ యూనియన్ తరఫున తెలుగుదేశంలో చేరుతున్నటువంటి మిత్రులందరూ కూడా స్వాగతం పలుకుతూ జీవి ఆంజనేయులు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి రాజధాని వస్తుంది, మళ్ళా ఇళ్ళు వస్తాయి, మనకు పనులు జరుగుతాయి. అలాంటి మంచి వాతావరణం రావాలని మీరందరూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలి. గుంటూరు జిల్లా పత్తిపాడు రామాంజనేయులు నియోజకవర్గంలో గల అన్నారం గ్రామంలో అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ పార్లమెంటు నిర్వాహక కార్యదర్శి శ్రీలక్ష్మి గారి ఆధ్వర్యంలో ప్రస్తుత ప్రభుత్వంలో రద్దు చేసిన దళిత పథకాలు, బీసీ పథకాలు, ముస్లిం మైనారిటీ పథకాల గురించి తెలియపరిచి, అలాగే మన బాబు గారి సూపర్ 6 పథకాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లస్టర్ శ్రీరామ్ గారు, అంగన్వాడీ పార్లమెంట్ కార్యదర్శి సి శారద, అంగన్వాడీ కమిటీ సభ్యులు మరియు అంగన్వాడీ డ్వాక్రా సాధికారిక సంస్థ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి నవమిలా పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్కే నాయుడుకి మైకు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించినట్లుగా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మీ అమూల్యమైన ఓటును మైకు గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.